నా పేరు మమత, మాది గజ్వెల్. నేను అగ్రికల్చర్ చేసుకుంటూ ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, గ్రూప్లలో లోన్లు ఇప్పిస్తారు తెలుసు కదా, వివోఏ అట్లా వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ టైం నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మా సార్కి బిజినెస్ పైన హోప్ లేదు. ఎందుకంటే ఒక 20 ఎకరాలు మేము వ్యవసాయం చేస్తుండే. అట్లాంటి టైంలో మేము ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాం కదా, మనకి ఇక్కడనే మన జీవితం మారలేదు. జస్ట్ అప్పుడు ఫేస్ అమ్మితే మనకు పైసలు వస్తాయని చెప్పి మా సార్ వద్దని చెప్పిండు. కానీ నేను మీటింగ్ అటెండ్ కావడం వల్ల నాకు అనిపించింది దీని లోపల సక్సెస్ అవుతా అని చెప్పేసి నేను ఏ రోజైతే ఒక పెద్ద మీటింగ్ గోపురం అటెండ్ చేసినో అప్పటి నుంచి నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. నేను ఇప్పటికి కూడా నా వర్క్ ఎట్లుంటుందంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 11 అయినా సరే నాకు ప్లాన్స్ అవుతున్నాయి అంటే కనీసం ఆకలి కూడా అనిపించదు, అంత పిచ్చిగా నేను వర్క్ చేస్తాను. ఒక 1 అవర్ లోపల ప్లాన్స్ లేకపోతే నాకు వీక్నెస్ వస్తుంది, కానీ ప్లాన్స్ అవుతున్నాయి అంటే నేను అంత ఎనర్జెటిక్గా తయారవుతాను. నా సక్సెస్ అదే చూసేది. ఎప్పుడైనా సరే నాకు ఇంకొక పర్సన్ కలవాలి, ఇంకొక పర్సన్కి ప్లాన్ చెప్పాలి అని చెప్పేసి నా మైండ్ వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అక్కడ ఎలాంటి పర్సన్స్ ఉన్నా సరే, నేను ఒక ఆటోలో వెళ్తున్నా అంటే నేను ఆటో డ్రైవర్కే ప్లాన్ చెప్తాను. ఒక బస్సులో వెళ్తున్నా అంటే పక్కపోటి పర్సన్ ఎవరైనా కూర్చుంటారు అనుకోవాలని అస్సలే వదిలిపెట్టాను. నేను ఎలక్షన్స్లో అప్పుడు వాళ్ళని డ్యూటీలో వేస్తారు కదా, ఎలక్షన్ టైంలో పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడక్కడ కారు ఆపుకుంటూ వాళ్ళు మన కార్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది సెర్చ్ చేస్తారు కదా, ఆ టైంలో కూడా వాళ్ళు ఒకవేళ కారు ఆపకపోయి ఉంటే నేను అనుకున్నాను మన కారు ఎట్లయినా ఆపాలి వీళ్ళు మాట్లాడాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కారు ఆపిదంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. అక్కడ మనకు ఒక సబ్బో ఫేస్లో ఇచ్చి వాళ్ళ నంబర్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళతో